టెంపుల్ ఇది కాకతీయ రాళ్ళ కాలంలో నిర్మాణం చేశారు. కాకతీయ రాళ్ళ తరఫున వాళ్ళ సైన్యాధిపతి రేచల్ రుద్రుడు ఈ టెంపుల్ నిర్మాణం చేశాడు. అతని ప్రాంతానికి సామంతరాజు కూడా. ఇది 1213లో నిర్మాణం జరిగింది, అంటే ఇప్పటికి 800 సంవత్సరాలు దాటింది. ఈ శిల్పకళ ఇంత గొప్పగా చెక్కిన శిల్పి పేరు రామప్ప. అంటే అతను ఇంత గొప్పగా చెక్కారు కాబట్టి అతని పేరు మీద రామప్ప అని పిలుస్తున్నారు. ఈ టెంపుల్ కట్టడానికి వాళ్ళకి 40 years టైం పట్టింది. 40 years. 1173లో స్టార్ట్ చేశారు, 1213లో అయిందండి. మెయిన్ శిల్పి రామప్ప. అతని కింద చాలామంది వర్క్ చేశారు. ఇక్కడ చూడండి సార్, గోపురం చూసారా, శిఖరం వైట్ పార్ట్, అది పేల ఇటుకలతో కట్టారు సార్. వైట్ నుంచి పైన రీజన్ మొత్తం స్టోన్తో కట్టారు కదా, పైన కూడా వెయిట్ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుందని అలా లైట్ వెయిట్ బ్రిక్స్తో కట్టారు వాళ్ళు. దాన్ని ఎవరు ఎత్తకెళ్ళకుండా దాన్ని ప్లాస్టర్ క్లోజ్ చేసింది అక్కడికి రీసెంట్గా. అందుకే అది వైట్గా వచ్చిన ఆ వెయ్యి తీస్తున్నారని చెప్పేసి. ఇక్కడ నల్లదే ఉంది కదా, అది సోమసూత్రం. అంటే లోపల అక్షయం కృష్ణుల్లో కాలంలో వచ్చి అందులో పడి కిందకి వెళ్ళేది. ఇక్కడ భూకంపాలు వచ్చేసారి, భూకంపాల వల్ల ఆ హోల్ అనేది మూసుకుపోయింది సార్ ప్లాస్టిక్ వరకు లోపల నుంచి. సార్ అందుకే రావడం లేదు. 80% వరకు అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి సార్, ఇదేంటంటే మోడల్ టెంపుల్. ఇది ఫస్ట్ టెంపుల్ కట్టుకుని అందులో పూజ తీసుకుంటే టెంపుల్ కట్టారు. అది కూడా శివాలయమే, కాబట్టి శివుని డ్యామేజ్ జరిగింది. బ్రిక్స్ సార్ ఓపెన్గా ఉంది కదా, అదేవిధంగా ఇప్పుడు మోడల్ టెంపుల్. ఈ టెంపుల్కి 3 ద్వారాలు ఉన్నాయి సార్, ఇటువైపు ఒకటి, అటువైపు ఒకటి, అటువైపు. ఈ ప్రతి ద్వారానికి స్పెషల్ అట్రాక్షన్గా ఈ పైన 4 శిల్పాలు ఇచ్చారు. వీటిని మదనికలు లేదా తాళబందికలు అంటారు. 4 ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఈమె నవ్వుతూ నాట్యం చేసినట్టే. మదనిక రాయిలో కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, నవ్వుతూ నాట్యం చేసినట్టు. ఆమె కాళ్ళు వేళ్ళు మర్చి అందంగా నాట్యం చేసినట్టు. అంటే రాయిలో కూడా ఎక్స్ప్రెషన్తో వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి సార్. ఈ ఒక్క శిల్పం మాత్రం లక్కీ డ్యామేజ్ కాలేదు. ఈ డ్యామేజ్ అంతా కూడా అప్పుడు కాకతీయ రాజుల్లో లాస్ట్ రాజు ప్రతాపుద్దీన్ పైన అలావుద్దీన్ కిల్ చేసేనా ముస్లిం రాజులు దాడి చేశారు. ఆ దారిలో భాగంగా డ్యామేజ్ అంతా కూడా అయ్యాయి సార్. ఇది ఒక్కటి కాలేదు, ఒక్కటి కాలంతరం కాలేదు సార్. ఇందులో చూస్తే ఆమె వితౌట్ ఎక్స్ప్రెషన్ ఇలానండి, స్టోన్లో కూడా ఎక్స్ప్రెషన్. ఒకసారి ఈమె కోపంగా నాట్యం చేస్తుంది. ఆమె కోపంగా ఉన్న కళ్ళు పెద్దవి చేశారు కదా, కళ్ళు పెద్దవి చేసినట్టుగా ఆమె కాళ్ళు కనిపించాలంటే మోకాలు కూడా క్లియర్గా ఇచ్చారు. ఇందులో మనం నచ్చుకుంటూ వెళ్తుంటే కాళ్ళ దగ్గర కోతి ఉంది కదా, కోతి అనేది చీరను లాగుతుంది. ఒక చేతితో చీరను పట్టుకొని ఇంకో చేతితో కోతిని కొడుతుంది. ఆ చెయ్యి విరగొట్టారు. ఆమె ఇయర్ రింగ్స్ చూడండి సార్, పెద్ద ఇయర్ రింగ్స్, హెయిర్ స్టైల్ కొప్పు కూడా పెద్ద కొప్పు. మనం ఫ్యాషన్ అనుకుంటున్నాం కదా, 800 years బ్యాక్ కూడా అదే ఫ్యాషన్ ఉంది, అదే రిపీటెడ్ వస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ ఇప్పుడు పెట్టి పెద్ద రింగ్స్ అప్పుడే ఉంది అనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు. అంటే వాళ్ళ ఫ్యాషన్ ఏదైతే ఉందో అదనేది చూపించారు వాళ్ళు. ఆమె ఇందులో కూడా ఆమె ముఖంలో చిరుకోపంతో కోతిని కొడుతున్నట్టుగా ఆ ముఖంలో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఇక ఈ 4 పిల్లల మధ్య నల్లరాయి ఉంది కదా, శిలాశాసనం టెంపుల్ ఎవరు కట్టారు, ఎలా కట్టారు అందులో ఉంది. బట్ అది కన్నడలో ఉంది సార్, లాంగ్వేజ్ బట్టి సంస్కృతం. ఈ ట్రాన్స్లేషన్ అంతా ముంగర బోర్డ్స్ పైన చేసింది ఆర్కియాలజీ. శిల్పి కన్నడ అతను సార్, పేర్లో కూడా రామప్ప ఉంది. అప్ప అనేది అతని నుంచి వస్తుంది కన్నడ. ఈ ఏనుగు ఒకటి దొంగదానికి ప్రదర్శన చేసినట్టుగా చుట్టూగా ఇచ్చాడు. కారణం ఏంటంటే టెంపుల్ కట్టడానికి ఎక్స్పెన్స్ ఉపయోగపడే వాళ్ళకి, అందుకే గుర్తుగా ఈ టెంపుల్ ఉపయోగపడుతుంది. అలాగే చుట్టూ స్టార్స్ ఇచ్చారు. పైకి చూస్తే టెంపుల్ వ్యూ స్టార్ షేప్లో ఉంటుంది సార్. కటింగ్స్ ఉంటాయి కదా, పైనుంచి డ్రోన్ వ్యూ అలా ఉంటుంది అనమాట. డ్రోన్ వ్యూలో టెంపుల్ ఓవరాల్ వ్యూ అట్లా ఉంటుంది. కటింగ్ చూసారు ఫ్లవర్ లాగా, స్టార్ లాగా, అందుకే చుట్టూ అలా ఇచ్చారు. అలా ఇక్కడ చూస్తే నాట్య పండుగ సార్, దీన్ని ప్రేరణి శివతాండ అంటారు. అంటే కాకతీయ యుద్ధాన్ని వెళ్లే ముందు ఆ సైనికుల లోపల ప్రేరణ కల్పించడానికి కంపోజ్ చేసుకున్న నాట్యం ఇది. వాళ్ళ తర్వాత అంతరించిపోతే 1983లో నటరాజ రామకృష్ణ గారు ఈ భంగిమ ఆధారంగా మళ్ళీ రికంపోజ్ చేసి నాట్యం చేశారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా దీన్ని రాష్ట్ర శిష్యులు కూడా నాట్య ప్రదర్శన ఇస్తున్నారు. ప్రేరణి శివతాండ రాయ గజకేసరి ఉంది, కాకతీయుల బిరుదు. ఆ సింబాలిక్గా చుట్టూగా ఈ గజకేసరిని ఇచ్చారు. గజ అంటే ఏమో కింద, కేసరి అనే సింహం పైన మధ్యలో సైనికులు ఇచ్చారు. ఈ వాళ్ళ బిరుదు అన్నమాట. అన్నీ కూడా మధ్యలో సైనికులు, ఏనుగు, సింహం. అవి సపరేట్ కలర్ వేరే పెట్టారు.
సార్ ఇది ఈ స్టోన్ అనేది శాండ్ స్టోన్ సార్ ఈ ఊర్లో దొరికింది ఇది లోకల్ లోకల్ సార్. ఈ స్టోన్ అంతా అవును సార్. ఈ కొన్ని స్పెషల్ వాటి కోసం బ్లాక్ స్టోన్ అనేది బయట నుంచి తెప్పించాం. లోపల పిల్లర్స్ చెక్కింగ్. అవును సార్. ఇది 2 కలర్స్ ఉంది కదా సార్, ఫేడ్ అయింది కాదు, స్టోన్ ఇలా ఉంటుంది సార్. ఎల్లో రెడ్డిష్ ఉంది కదా, స్టోన్ ఇలా ఉంటుంది. లోకల్ అంటే మన ఈ ఊర్లో గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టల నుంచి తెచ్చుకున్నారు. బయట కూడా కనబడుతుంది సార్. చెప్తాను సార్, అది మనకి వచ్చినట్టు ఇక్కడ ఈ ద్వారానికి 4 మంది ఉంటారు సార్. ఈమె కూడా ఒక ట్రైబల్ లేడీ బాణం పట్టుకుని అడవిలో వేట వెళ్తుంది. అడవిలాగా పైన ఉంది సార్, చెట్టు పైన కోడి చిలుకని సార్. ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే కాలికి ముళ్ళు కూర్చుకుంటే సేవకుడు ముళ్ళు తీస్తున్నాడు. ముళ్ళు కూర్చుకుంటే వాపు వస్తుంది కదా సార్, వాపు కూడా క్లియర్గా ఇచ్చాడు. ఇక ఇందులో ఏమో ఆమె వేళ్ళు గోర్లు కూడా స్పష్టంగా ఇచ్చారు సార్. ఒక నేల్ పాలిస్తే అందంగా ఎలా ఉంటాయి, అది అందంగా గోర్లతో సహా ఇచ్చారు. ఇంకా ఎక్కడైనా శివలింగం అంటే స్ట్రైట్ గా ఉంటుంది సార్, కాంతి. ఎందుకంటే శివుడు రాలేదు కదా, శివుడు ఎప్పుడు పిలిచినా రెడీగా ఉన్నట్టు, కాలు ముందు పెట్టి చెవితో వింటున్న రెడీగా ఉన్నట్టు వచ్చేస్తారు, ఎలర్ట్ గా ఉన్నట్టు. ఏ కార్తీ టెంపుల్ లో చూసినా క్రాస్ గా ఉంటుంది సార్. నార్మల్ అయితే స్ట్రైట్ గా ఉంటుంది, ఆ చెవుల మధ్య వేలు పెట్టి మనం చూస్తాం. కానీ కార్తీ టెంపుల్స్ లోనే క్రాస్ గా ఉంటుంది. ఈ టెంపుల్ 2 శిల్పాలు ఫేమస్ సార్. ఇంకా రాగిని నాగిని అంటారు. రాగిని శిల్పం చూస్తే అప్పుడే హైయెస్ట్ స్టెప్పులు వర్ణించారు. 2 సైడ్ వేసాయి పాకులు అంటారు. ఆమె కాళ్ళు చెప్తే కాలు స్టెప్ మధ్య గ్యాప్ కూడా వేసేది. ఈ ఫ్యాషన్ అనేది హైయెల్స్ అనేది అప్పంటుంది. మేము నాగిని సార్, పాము లాగా ఫేస్ రఫ్గా క్రూరంగా ఇచ్చాడు. నాగిని అంటే పాము కదా. ఇక్కడ ఈ శిల్పం, ఆ చివరిన శిల్పం 2 బాగున్నాయి. నిజాం టైంలో ఒక ఆర్కిటెక్చర్ ఇంట్లో పెట్టుకున్నాను. ఈ 2 అతనికి మంచి జరగకపోతే తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడితే డిపార్ట్మెంట్ తర్వాత రెండింటిని కూడా సపరేట్ టేస్ట్ చేసినట్టుగా ఇంగ్లీష్ ఆఫీసర్ ఆ టైంలో సపోర్ట్ ఎస్పీఎక్స్ వల్ల ఈ అప్ అండ్ డౌన్స్ అయ్యాయి ఎస్పీఎక్స్ వల్ల. లేకపోతే ప్లేన్గా ఉండేది. అప్ అండ్ డౌన్స్ అని కూడా ఎస్పీఎక్స్ వల్ల అయ్యి సపోర్ట్ 23 అలా ఇచ్చారు. ఇప్పటికే వస్తాయండి ఎత్తు కేక్స్. చిన్న చిన్నవి వస్తాయి కానీ తెలిసే అంత రావట్లేదు. చిన్న చిన్నవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, బట్ మనకు తెలిసే అంత రాలేదు. ఇక్కడ చూస్తే జైనుడు ఈజిప్ట్ దేవుడు సార్. అంటే కాకతీయులకి అప్పుడే వాళ్ళపైన అవగాహన అర్థం చేసుకోవచ్చు. ఈజిప్షియన్స్ అయినా జైనిజం అయినా. ఇక్కడ చూస్తే ఈయన వినాయకుడు. ఇక్కడ కాలభైరవుడు సార్. ఈయన కాలభైరవుడు. ఈయన ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అయినా. ఇక్కడ మళ్ళీ వినాయకుడు. ఇక్కడ శ్రీకృష్ణుడు మురళి వాయించినట్టుగా. ఇక్కడేమో రెజ్లింగ్ సార్, ఒకరికి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కాకుండా కుస్తీ పోటీలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ జైనుడు అంటే నాట్య భంగిమనిగా దేవుని విగ్రహాన్ని చుట్టూ ఇప్పటికీ అవుతాయి. ఇక అదేమో బాయ్ సార్, అప్పుడు వాళ్ళ కాలం నాటిది అది. ఇక్కడ అంతా కూడా సాంబార్ సెంటర్ సార్. పునాది అంతా ఇసుకతో నింపుకుంటూ ఇసుకమినే టెంపుల్స్ అని పెట్టారు. అక్కడ ఒక మండపం ఉండేది సార్, దాన్ని డిస్మెంటల్ చేశారు. అది కూలిపోయే పరిస్థితిలో ఉంటాయి. ఆ రాళ్ళని కూడా తీసి పక్కన పెట్టారు, మళ్ళీ కడతారు. ఇది కొన్ని మీటర్ల లోతు నుంచి ఇసుకతో నింపుకుంటూ ఇసుక మీదే టెంపుల్స్ అన్ని కట్టారు సార్. అదంతా కూడా పాతదే ఇసుక. ఇంకా ఇంకా ఒక లేయర్ ఉంది సార్. అలా తీసినాక ఇంకా లోతు తీస్తే అట్లా ఉంది. ఇవన్నీ కూడా అదే కాబట్టి ఇవి దిగబడ్డాయి సార్, లోతు విరిగిపోయేటి. మన లోపల కూడా కనబడతాయి అప్ అండ్ డౌన్స్ అనేవి. అదేమో పాకశాల సార్. అప్పుడు ప్రసాదాలన్నీ అందులో తయారు చేసుకునేవాళ్ళు. వాళ్ళు దేవుడికి కావాల్సిన నైవేద్యం అంతా అందులో చేసేవాళ్ళు. ఇప్పుడు గోడగా ఉంది. ఇక ఈ ద్వారాన్ని చూస్తే ఈ పైన 4 బదులు కదా సార్. ఈమె ఒక ట్రైబల్ లేడీ బాణం పట్టుకుని అడవిలో వేట వెళ్తుంది. ఆ పైన చెట్లు లతల్లాగా తీగలాడుకుంటే ఎలా ఉంటాయి అలా ఇచ్చాడు. ఆమె కాళ్ళు మంచిగా నిల్చుంటే కాలుకున్న బొటన మీద గోరు కూడా స్పష్టంగా ఇచ్చాడు. ఇక ఇందులో చూస్తే ఒక పెళ్ళైన స్త్రీ వారిని ఆర్నమెంట్స్ అందించారు. తలపైన పావుడు, ఇలా మెడలో హారాలు, కాలికి మట్టెలు కూడా ఉంటాయి. ఇలా ధరించడం సాంప్రదాయం అప్పంచుందని అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీ అప్పుడే ఉంది, ఇప్పుడు డిఫరెన్స్ ఏం చెబుతున్నాయి కాబట్టి దాదాపు అన్ని కూడా అప్పంచే. ఇక్కడ చూస్తే మేము సర్కస్ ఫీజ్ చేస్తుంది సార్. ఆమె మృదంగా వేస్తుంటే కింద చూడండి ఒకరికి ఎక్కుతూ కర్ర తిప్పుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు సార్. అంటే గారెడి ఉంటాయి ఇప్పుడు వీధిలో చేస్తున్నారు కదా సర్కస్, అలా అప్పుడు కూడా సర్కస్ ఉందని అర్థం చేసుకోవచ్చు. సర్కస్ వాయిస్తుంటే కింద వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు.
సార్. అలాగే ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది సార్. ఆ నాట్యం చేస్తుంటే మెడలో హారం వెళ్ళాడుతుంది చూడండి సార్. అవును. ఆ హారం నీడ పుట్ట మీద పడుతున్నట్టు చూడండి, షాడో నల్లగా దీని మీద దాని మీద పడుతున్నట్టుగా, అంటే రాయల వాళ్ళు తీసుకొచ్చారు షాడో పడుతున్నట్టుగా. అలా శిల్పకి గొప్పతనం చేసుకోవచ్చు సార్. హారం నీడ పడిందన్నది కూడా దాంట్లో స్టోన్లో చూపించారు, చెక్కదాంలో నీడ పడుతున్నట్టుగా అదొక స్టోరీ ఇలా చేశారు. ఇలా రండి సార్. అంటే 3 ద్వారాలకు 12 మదనికలు ఉన్నాయి. ఇలా ఎలిఫెంట్స్ ద్వారా మనకి ఇలా లోపలికి వెళ్ళాలన్నట్టు, బయటికి వెళ్ళాలంటే ఆ ఎన్ఫోర్స్ ద్వారా మనకి సైన్ బోర్డ్స్ లాగా చూపించారు. అవి లోపల చూపిస్తున్నాయి, బయటికి వెళ్తుంది. ఇలా వెళ్ళాలి. ఇంకా ఈ అపెండమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ వల్ల ఇలా చేస్తారు. ఇక ఎక్స్ప్రెస్ రావడం వల్ల పిల్లర్స్ అన్ని కూడా లోపల దిగబడుతాయి. చూడండి సార్, అటు ఇటు పిల్లర్ దిగబడితే లోపల బీమ్ ఏంటంటే వెయ్యి బయటకు వేసింది, ఫిఫ్త్ బీమ్. ఇవన్నీ కూడా లేదు బీమ్. అవును సార్. అక్కడ చూడండి హాఫ్ ఫిగర్ ఉంది సార్ కింద, అక్కడ హాఫ్ ఉంటుంది. అంటే మిగతా అంటే లోపల సింక్ అయ్యి ఇసుక కాబట్టి సింక్ లేకపోతే బ్రేక్ అయ్యేది. అవును సార్. అంటే అందుకే వాళ్ళ టెక్నాలజీ అవుతున్నారు. దీన్ని చూస్తే మన అయోధ్య మందిరం కూడా దీన్ని బేస్ చేసుకుని సైన్స్ బేస్ టెక్నాలజీ అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రొఫెసర్ సువీర్ లేదు సార్. ఇక్కడ ఈ పిల్లర్ చూస్తే ఒకే రాయిలో ఉంది కదా సార్. ఇందులో వేరు వేరు భాగాలు ఉన్నాయి. కింద బేస్ ఒక భాగం, ఇక్కడ నుండి రౌండ్ వేరు వేరు పీసెస్. ఇప్పుడు ఈ స్మూత్నెస్ అయినా ఏదైనా కూడా మిషనర్స్తో చేయాలన్నా ఇంపాసిబుల్. ఇదంతా కూడా హ్యాండ్మేడ్తో చేస్తారు వాళ్ళు. ఈ డిజైన్స్ చూస్తారు ఇలాంటివి మనకి ఇప్పుడు శారీస్ మీద, ఇలాంటివి బ్యాంగిల్స్ మీద రిపీటెడ్గా వస్తుంది ఇదే డిజైన్స్. అలాగే అవి చూస్తే వీళ్ళు కోలాటం మాత్రం సార్, దాండియా ఊరుకోరు మోహన్ చూసుకుంటూ వస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక స్పెషల్ ఉంది సార్. ఈ బ్యాంగిల్స్ లాంటి డిజైన్లో సూది కట్టేంత చిన్న రంధ్రాలు చేస్తారు వాళ్ళు, చిప్పులు వేసింటారు. ఇక్కడ ఇలా నీడిల్ హోస్, ఇవి 13 మాత్రం ఉంటాయి సార్. శివుడికి ఇష్టమైనది త్రయోదశి, 13 సంఖ్య వస్తుంది. అలా వీళ్ళు 13 మాత్రం చేస్తారు. ఇదంతా ప్లేన్ సార్. ఇక్కడ చూస్తే పోదు, పోదు. ఇక్కడ స్టార్ట్ 13 ఉంటాయి సార్. స్టోన్లో హోల్ కూడా చెక్కారు. ఇక్కడ చూస్తే సార్ ఈ భీమ్కి కింద సెంటర్లో ఉంది ఆయన శివుడు. ఆ పైన చిన్నగా ఎగురుతుంటుంది సార్ పైన. వాళ్ళు రాక్షసులు. ఈయన రథం కింద కూడా గుర్రం కింద ఒక రాక్షసులు ఉన్నారు సార్. ఈ ముగ్గురిని వరం ప్రకారం ఒకేసారి సంహరిస్తారనమాట. అదే త్రిపురాసుర సంహారం స్టోరీ సార్. ఈ శివుడికి ఇటు పక్కకేమో బ్రహ్మ 3 తలతో నమస్కరిస్తున్నారు సార్. ఆయన బ్రహ్మ. ఇటు పక్కకు 8 తల ఉంది కదా, ఆయన గజాసురుడు. ఆ పక్కకు వినాయకుడు. ఇంకా ఇక్కడ చివరిన తలపైన పాము పడేలా ఇలా ఉంది కదా సార్, ఆయన ఇంద్రుడు. అటు ఇటు దేవకన్యలు. ఇటు నుంచి వచ్చిన వాళ్ళకి శిల్పకళ బాగుందనే దృష్టి తెలియకుండా మన దృష్టిని డైవర్ట్ చేయడానికి 4 పిల్లర్స్ ఒక పిల్లర్ సన్నగా పుట్టిగా చేస్తారు సార్. అలాగే ఇక్కడ డ్యామేజ్ లాగేస్తారు. ఇప్పుడు ఇంటికి గుమ్మడికాయలు అప్పుడే వాళ్ళు ఇటు మెయిన్ ఇంట్రెస్ట్ చేస్తారు. వాళ్ళకి తీసుకొచ్చేసి కరువు తీసుకొచ్చారు, డ్యామేజ్ లా కరువు తీసుకొచ్చారు. చూస్తే ఇది శంఖం ఆకారంలో ఉంటుంది సార్. ఆ కరువు కూడా డ్యామేజ్ కూడా అలా చేశారు. ఇక్కడ ప్రతి చోట శిల్పాలు ఉన్నాయి సార్. ఇక్కడ మాత్రం లేదు, ఇక్కడ ఇవ్వవలసినవి ఇక్కడ ఇచ్చారు. అది కావాలని చేసి నేను తెలియకపోతాను. ఏ ప్లేస్లో ఇక్కడ ఉండవు, ఇక్కడ ఇచ్చింది. అవును సార్. ఇది ఇక్కడ ఎందుకు చేస్తానంటే ఇది ఆగ్నేయంలో ఉంది. ఆగ్నేయంలో అగ్ని ఉంటాడు కదా, దిష్టి అయినా తెచ్చిపోతుందని ఈ ప్లేస్లో చేస్తారు. అంటే దిష్టికి ఆ కాలంలో అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు వాళ్ళు. అంటే 3 పిల్లర్స్ 4 పిల్లర్స్ ఇది డిఫరెంట్. డిఫరెన్స్ అంటే డ్యామ్ ఎలా చేస్తారు. ఫస్ట్ డైవర్షన్ అవుతుంది. ఇంత బాగుంది ఏంది ఇక్కడ ఇలా ఉంది చూపు ప్లేన్ ఇచ్చింది. శివ తాండవం సార్. శివుడి తాండవం చేస్తారు. శివుడి వాహనం నంది కదా, అందుకే ప్రతి భంగిమ కాళ్ళ దగ్గర నందిని కూడా ఇచ్చారు. శివ తాండవం. ఈ సెంటర్లో చూడండి సార్, రౌండ్గా ఉంది సార్. కదా తాబేలా ఆకారంలో ఆయన గజాసురుడు సార్, రాక్షసు సార్. ఏనుగు రూపంలో ఉన్నారు. చూడండి సార్, ఇటు ఏనుగు తల ఉంది కదా, పైన కాళ్ళు తోక. శివుడు వరం ప్రకారం ఆ ఏనుగు పొట్టల్లోకి వెళ్ళి చీల్చుకుని బయటకు వస్తున్నాడు. అందుకే చీల్చుకునేసరికి అవుట్ షేప్ అలా అయింది సార్, రౌండ్ ఏనుగు పుట్టని. ఈ ఏనుగు తలని వినాయకుని పెడతారన్నారు సార్. అదే వినాయక చవితి స్టోరీ. అందుకే
ఈ గజాదేవికి ఇటు పక్కకి మళ్ళా మూడుసార్లతో నమస్కరిస్తున్నట్టుగా బ్రహ్మదేవుని, ఈ పక్కకేమో విష్ణుమూర్తి సార్ ఆయన శంకు చక్రాలు ఉన్నాయి. ఆయన వాహనం గరుడుని కూడా కాళ్ళరిక్కారు. ఇక్కడ అక్కడేమో కుమారస్వామి సార్, ఆయన 3 తలలు ఉన్నాయి కదా, ఆయన కుమారస్వామి ఆయన వాహనం నెమలి కూడా కాళ్ళరిచ్చాడు. ఆయన కృష్ణంతో తారకాసురుని సంహారం చేస్తున్నాడు. అంటే తారకాసురు సంహారం, ఇది గజాసురు సంహారం, 2 స్టోరీస్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ గోపికా వస్త్రాలు ఉన్న స్టోరీ చేస్తారు. గోపికల యొక్క వస్త్రాలు శ్రీకృష్ణుడు సిగలి చెట్టుకొని కూర్చుంటే మా వస్త్రాలు మాకు ఇవన్నీ వీళ్ళంతా కూడా వేడుకుంటున్నారు. అది గోపికా వస్త్రాలు సార్. ఇలా ఇదేంటంటే నాట్యమండలం సార్. అప్పుడు నాట్యం అంతా ఇక్కడ నుంచి నాట్యం చేసేవాళ్ళు సార్. వాళ్ళు నాట్యం చేసే ముందు పైన చూడండి సార్, సెంటర్లో రౌండ్గా చిన్నగా ఉంది సార్. ఆయన నటరాజ స్వామి, ఆయన నమస్కారం చేసుకొని ఇక్కడ నాట్యం చేసేవాళ్ళు. ఇక్కడ 8 ట్రయాంగిల్స్ చూడండి సార్. లోపల సైడ్ 4, బయట సైడ్ 4, అష్టదిక్పాలతో తూర్పు ఈశాన్య ఆగ్నేయంలో ఒక దిగ్గు అధిపతి వాస్తు వాళ్ళు అష్టదిక్పాలకు ఇచ్చారు. అలాగే ఈ దీనికి అడ్డంగా ఇలా ఉంది కదా, అక్కడ అడ్జస్ట్ చేయండి. అక్కడి నుంచి 4th ఫిగర్ సత్యభామ రథం పైన బాణం పట్టుకొని ఇలా ఉంది. ఆ ముందట కూడా సేమ్ బాణం పట్టుకొని శ్రీకృష్ణుడు సార్ ఆయన. అక్కడ ఆయన ముందేమో ఏనుగు పైన నరకాసురు వస్తున్నాడు, వెనుక సైన్యంతో. ఈ నరకాసురుని చంపడం వల్లే దీపావళి జరుపుకుంటున్నారు కదా, ఆ దీపావళి స్టోరీ ఎక్కడ ఇచ్చారు సార్. ఆ కంటిన్యూషన్ ఇక్కడ చూడండి సార్. ఆ సైనికులంతా కూడా కత్తులు బల్లాలు పట్టుకొని ఫైట్ చేస్తున్నట్టుగా కంటిన్యూషన్ స్టోరీ సార్. ఇక్కడ సేమ్ పొజిషన్ ఇక్కడ చూస్తే క్షీరసాగరం మనం ఇచ్చారు, సముద్రం మనం పైన అప్పుడు వాతావరణ పాముని తాళా చేసుకొని దేవతలు రాజు అమృత కోసం మలిస్తున్నట్టుగా. అలా చిత్రంలో అమృతం వస్తుంది సార్. ఇక్కడ సార్ సెంటర్లో అమృత కలిసి చెడు పైన పాము పడింది. ఈ పక్కకేమో విష్ణుమూర్తి సార్, ఆయన శంకు చక్రాలని ఆయన మోహిని అవతారంతో ఆడవేషంగా వచ్చి అమృతాన్ని దేవతలు మాత్రమే పంచుతారు. రాక్షసు దగ్గర అలా అమృతాన్ని పంచుతున్నట్టుగా. అంటే ఊరికే మండపం కాకుండా కొన్ని స్టోరీస్ కూడా పురాణ స్టోరీస్ వచ్చాయి. అందరూ తెలియదు, వాళ్ళు తెలిసిన ఎక్స్పైరీ పెట్టారు.